సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి వాటిని తిరిగి అందించారు పోలీసులు. 1,20,00,000 రూపాయల విలువైన 570 మొబైల్ ఫోన్లు బాధితులకు ఇవ్వడం జరిగింది. సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాలు తిరుగుతున్నాయి. దైనందిన జీవితంలో మొబైల్ ఒక భాగమైంది. పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి బాధితులకు ఇవ్వడం ఈ సంవత్సరంలో ఇది మూడవసారి. 2 సంవత్సరాలుగా పోయిన మొబైల్ ఫోన్ల బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకుని రికవరీ చేస్తున్నాం. ఈ సంవత్సరం దాదాపు 1000 ఫోన్లు రికవరీ చేశామని సిఈఐఆర్ పోర్టల్ ద్వారా IMEI నెంబర్ సహాయంతో పట్టుకుంటున్నామని తెలిపారు. మీ అందరూ ఈ ప్రెస్ మిత్రుల ద్వారా సమాజానికి మేము పోలీసుల నుంచి రక్షణ పొందినాం, పోలీసుల నుంచి సహాయం పొందినాం. పోలీసులు అంటే మనకు సమాజానికి రక్షణ. బాబు ఎక్కడ పాలనగర్ చంద్రనగర్ అంటే ఇక్కడ పూర్బన్ సామ్సంగ్ మొబైల్ ఫోన్ రాజేందర్ సిసి ఐఫోన్ శోభన్ రెస్పాన్స్ రాని సందర్భంలో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ టీమ్ మెంబర్స్, ఏఎస్ఐస్, క్రైమ్స్ నుంచి కానీ, లోకల్ పోలీస్ నుంచి కానీ, అదేవిధంగా ఐటీ సెల్ నుంచి. బాబు ఎక్కడ చంద్రనగర్ పాలనగర్ చంద్రనగర్ అంటే ఇక్కడ వివిధ సందర్భాలలో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నటువంటి బాధితులకి సిఈఐఆర్ పోర్టల్లో నమోదైనటువంటి తర్వాత వీటికి సంబంధించి మా డీజీ గారు, అదేవిధంగా మా సిపి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దీన్ని క్రైమ్స్ విభాగం, అదేవిధంగా ఐటీ విభాగం, సైబరాబాద్ కమిషనరేట్కి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఏంటంటే మీ అందరికీ తెలుసు, మొబైల్ ఫోన్ అనేది ఈ సమాజంలో ప్రస్తుత కాలమాన పరిస్థితులలో చాలా ఇంపార్టెంట్ వస్తువుగా మారిపోయింది. ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు అది ఒక స్నేహితునిగా, ఒక పుస్తకంగా, ఒక విజ్ఞాన భాండాగారంగా, అన్ని విధాలుగా మన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చేసే సాధనంగా, మనకి ఎంటర్టైన్మెంట్ అందించేటువంటి పరికరంగా, ఎన్నో విధాలుగా మనకు మొబైల్ ఫోన్ ఇప్పుడు వినియోగిస్తున్నాం. అలాంటి మొబైల్ ఫోన్ కొన్ని సందర్భాల్లో తెలిసో తెలియకో పోగొట్టుకోవడం, కొన్ని సందర్భాల్లో దొంగలు థెఫ్ట్ చేయడం, కొన్ని సందర్భాల్లో మర్చిపోవడం, ఇలాగా జరిగినటువంటి సందర్భాల్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ MHA ఆధ్వర్యంలో నేషనల్ వైడ్ గా CEIR అనేటువంటి ఒక పోర్టల్ ని డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా ఈ ఫోన్ పోగొట్టుకుంటే దాంట్లో ఫోన్ నెంబర్, IMEI నెంబర్ ఆధారంగా మీరు వివరాలు నమోదు చేస్తే ఆ నమోదు ఆధారంగా మీ సెల్ ఫోన్ ఎక్కడ ఉందో ట్రేస్ అవుట్ చేసి దాన్ని మనం ట్రేస్ చేసుకొని మళ్ళీ దాన్ని తిరిగి పొందడానికి అవకాశం ఉండే విధంగా రూపొందించడం జరిగింది. ఈ విషయాన్ని సిపి గారు మాకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ మొబైల్స్ ను పోగొట్టుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో, విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మనం సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఈ మొబైల్ ఫోన్స్ ను తిరిగి తెప్పించి వాళ్ళ బాధని కొంచెం తగ్గించే ఏర్పాట్లు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ టాస్క్ తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరంలో ఇది 3వసారి మొబైల్ ఫోన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. మీ అందరూ తెలుసుకోవచ్చు, మీరు ఒక్కసారి మామూలుగా కొంచెం నెగటివ్ స్వభావం ఉంటుంది ప్రజల్లో, కానీ పోలీస్ ఎప్పుడు కూడా మీకు రక్షకుడే. ఏ ఆపదలో ఉన్నా మీకు రక్షకుడే. పోలీస్ అనే ఒక సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి అనుకుందాం. సమాజంలో ఎట్లయితే మంచి చెడు ఉంటుందో పోలీస్ అనే సమాజంలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడునే ఎక్కువ ప్రాపగండా చేస్తున్నారు, మంచిని చాలా తక్కువ ప్రాపగండా చేస్తున్నారు. కాదు, మంచినే 99% చేస్తారు. మంచి చేసే వాళ్ళే 99% మంది ఉంటారు.
చెడు చేసే వాళ్ళు ఆ 1% ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ చెడు చేసే ఆ 1% వల్ల మీకు నెగటివ్ ప్రభావం, నెగటివ్ ఆలోచన రావచ్చు. దాన్ని మీరు ఈ దెబ్బతోటి రూపుమాపాలా. ఎందుకంటే ఇన్ని ఫోన్లని దాదాపు 1,20,00,000 వర్తున్న ఫోన్లు ఇప్పుడు 570 ఫోన్లు. అదేవిధంగా ఐటీ సెల్ విభాగం నుంచి ఇన్స్పెక్టర్ జగదీష్ అండ్ ఎస్ఐ శశీందర్, ఉమెన్ హెచ్సి జ్యోతి, పిసి శోభ, రేష్మ, కళ్యాణి, వీళ్ళు చాలా చాలా, ఎందుకంటే నేను చాలా సందర్భంలో ఇంటరాక్ట్ అయినాను. వాళ్ళని తిట్టున్నారు, వాళ్ళని అబ్యూజ్ చేస్తున్నారు. అయినా నేను చెప్తున్నాను, మనం శాంతంతో ఉండాలి. అధికారులు మనం ఎంతసేపు ఈ శాంతం ఇదంతా దేనికంటే మీ అందరికీ మేము ఎంతో కొంత చేయాలి, మీ అందరికీ చేరువ చేపియాలి. ఈరోజు ఇక్కడ కలుసుకున్నామంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీరు చేసినటువంటి తప్పిదమో లేకపోతే మర్చిపోవడమో ఏదో ఒకటి మీ మిస్టేక్. ఈవెన్ మన విలువైన వస్తువుకి కాపలాదారు అంటే ఇండివిజువలే, అది పోయిన తర్వాత కూడా మీకు తెచ్చియగలుగుతున్నాము అని అంటే వాళ్ళని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. శాంతంతో, పేషెంట్స్ తోటి ఉండి వాళ్ళ నుంచి తెప్పియాలి. ఏం పెడతారో కేసు అంటారో, వాళ్ళకి ఎన్ని మాటలు మాట్లాడారో మీకు తెలియదు. అన్నీ ఓర్చుకొని వ్యయ ప్రయాసాలకు వాళ్ళకి అదే పనిగా ఈరోజు 570 ఫోన్లు 25 రోజుల్లో మనం రికవరీ చేసినామనంటే అంత ఈజీ కాదు. దీని వెనకాల మన 5 జోన్ల నుంచి ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. మేడ్చల్ జోన్ నుంచి నరసింహ, అండ్ బాలనగర్ జోన్ నుంచి రాజు, అండ్ మాదాపూర్ జోన్ నుంచి వినాయక్ అండ్ వెంకటేష్ అండ్ శ్రీనివాస్ ఎస్ఐలు, అదేవిధంగా రాజేందర్ నగర్ నుంచి సంజయ్, అదేవిధంగా మా శంషాబాద్ నుంచి పవన్. వీళ్ళ ఆధ్వర్యంలో రోజువారీ సూపర్విజన్, అదేవిధంగా ఎస్ఐస్ ఉన్నారు మనకు ప్రతి సిసిఎస్ నుంచి. వీళ్ళందరూ క్లోజ్ గా మానిటరింగ్ చేయడం మూలంగా, అదేవిధంగా శశాంక్ రెడ్డి డిఎస్పీ గారు, అదేవిధంగా కళింగరావు డిఎస్పీ గారు, వీళ్ళందరూ కూడా అంటే దీని వెనకాల ప్రతిరోజు మానిటర్ జరుగుతుందండి. మీరు చూడండి, మీరు ఒక పనిలో మీ బిజినెస్ లో కూడా మీరు ఎన్నిసార్లు మాట్లాడరు. మేము ఈ యొక్క పని గురించి రోజువారీ ఎన్నోసార్లు ఎన్ని మొబైల్స్ రికవరీ అయినాయి, ఎంతమందికి మాట్లాడినారు, ఎంతమంది రెస్పాండ్ అయినారు, ఎన్ని ఫోన్లు వస్తున్నాయి, ఎన్ని ఫోన్లు ఆన్ ద వే ఉన్నాయి. ఇవన్నీ దేనికోసం అని అంటే మీ అందరికీ పోలీస్ అనేటువంటి మిత్రుడు, పోలీస్ అనేటువంటి రక్షకుడు ఉన్నాడు అనేటువంటి భరోసా ఇవ్వాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం.